ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవం అన్న రాయప్రోలు సుబ్బారావు మాటలకి పర్యాయ పదంగా నిలుస్తున్నారు భారతీయులే కాదు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నటువంటి ఇక్కడ ఆ పదాన్ని కూడా ఉటంకిస్తూ తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేయడమే కాకుండా ఒక ప్రత్యేకతను కూడా ఎప్పుడూ ఆపాదించేటువంటి గుణం తెలుగు వ్యవస్థలోనే ఉంటుంది. అందులో వరంగల్ జిల్లాలోని రామకృష్ణపురం గ్రామం పల్లె నుండి ఆస్ట్రేలియన్ పార్లమెంటు దాకా ఎదిగేటువంటి అవకాశాలు వస్తున్నాయంటే అది మామూలు విషయం కాదు. దాని వెనుక ఎంత కృషి ఉంటే అట్లాంటి స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ వరంగల్ జిల్లా రామకృష్ణాపురానికి చెందినటువంటి యారా ఆదిరెడ్డి గారు అలాగే హరిత దంపతులు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఆస్ట్రేలియా పార్లమెంటులో రాజకీయాల్లోకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ రోజుల్లో ఉద్యోగాలు చేయాలంటేనే ఎంతో గగనమవుతున్నటువంటి పరిస్థితి. అట్లాంటిది దేశం కానీ దేశం వెళ్ళి ఉద్యోగాలు సాధించడమే కాదు, వెళ్ళినటువంటి వారికి ఒక అండగా నిలుస్తూ వారికి భరోసా ఇస్తూ భవిష్యత్తుపై ఒక మంచి ఆలోచనలు కల్పించేటువంటి విధంగా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు యారా ఆదిరెడ్డి దంపతులు. దానికి మెచ్చినటువంటి ఆస్ట్రేలియన్ లిబరల్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అవకాశం వారిని వెతుక్కుంటూ వచ్చింది. వారి సేవా కార్యక్రమాలను కూడా గుర్తించినటువంటి అక్కడ లిబరల్ పార్టీ నేతలు కూడా ఇక్కడ ప్రస్తుతానికి పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేసేటువంటి అవకాశం హరిత గారికి ఇచ్చింది. ఆ తర్వాత వారి ప్రస్థానం ఎలా ఉంది, ఇప్పుడు రాబోయే రోజుల్లో వారి ప్రయాణం ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో వారు ఎన్నుకుంటున్నటువంటి ఆలోచన విధానం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రస్తుతానికి హరిత ఆదిరెడ్డి దంపతులు మనతో ఉన్నారు. ఒకసారి హరిత గారితో మనం మాట్లాడదాం. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మేడం. ఎందుకంటే మనకు తెలుగు ప్రాంతం అంటేనే ఒక సర్వీస్ మైండ్ సెట్ ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు నిజంగా ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత ఎవరికి వారు బతకడమే ఒక రకమైన ఇబ్బందులు లేదు. ఎందుకంటే బతుకు తెరువు కోసమే పోయినా ఒక విధంగా చెప్పాలంటే. అట్లాంటిది మీరు బతుకు తెరువు కోసం పోవడం కాదు, వచ్చేటువంటి వారికి కూడా మీరు బతుకు తెరువు చూపిస్తున్నటువంటి విధానం ఇక్కడ చాలా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు మీరు నిజంగా అందరు వెళ్ళి ఉద్యోగాలకు వెళ్తూ ఉంటారు, కానీ మీరు ఏకంగా పార్లమెంటు పోటీ చేయడానికి వెనుక దాని కృషి ఎంత ఉందనేది అసలు తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి చాలామందికి ఉంటుంది. రాజకీయాల్లో ఇక్కడ గ్రామ సర్పంచ్గా పోటీ చేసి రాజకీయాల్లో గెలవాలంటేనే ఎంతో ఇబ్బందికర వాతావరణం, పోటీలు ఉంటున్నాయి. అట్లాంటిది ఆస్ట్రేలియా పార్లమెంటుకు వెళ్ళాలనుకున్నటువంటి అంతరార్థం ఏ విధంగా ఉంది? రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఇక్కడ వదిలిపెట్టి మీరు అక్కడ దాకా? అదేం లేదండి. అందరికీ నమస్కారం. యాక్చువల్గా చెప్పాలి అంటే ఆస్ట్రేలియాలో పార్లమెంట్ దాకా వెళ్ళాలి అన్నది మా హస్బెండ్ది కూడా ఒక డ్రీమ్ లాగా ఉండే. ఎందుకంటే అక్కడున్న తెలుగు కమ్యూనిటీ వాళ్ళందరూ వెళ్ళాలి, మనలో ఒకరు వెళ్ళాలి అన్న ధీమాతోటే ఉండే. అక్కడ సర్వీస్ చేయాలి అన్న ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే మాకు అక్కడికి వెళ్ళినాక అన్ని అసోసియేషన్స్, మా తెలుగు అసోసియేషన్లో ఫస్ట్ సర్వీస్ స్టార్ట్ చేశారు మా ఆయన యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్, తర్వాత ప్రెసిడెంట్గా చేశారు. అక్కడ అనిపించలేదు నాకు సర్వీస్ చేయాలి అనేసి. 2011లో ఎప్పుడైతే మన హైదరాబాద్ నుంచి కానీ వరంగల్ నుంచి జనాలు రావడం స్టార్ట్ అయ్యారో అప్పుడు ఏంటంటే జాబ్స్ స్కేర్సిటీస్ కూడా స్టార్ట్ అయ్యాయి మనకి. ఎందుకంటే అప్పుడు ఐటీ అన్న జాబ్స్ కానీ ఏదైనా ఎవరి దగ్గరికన్నా వెళ్ళాలంటే రిఫరెన్స్ పట్టుకొని వెళ్ళాలి. రిఫరెన్స్ లేనిది అక్కడ మీరు ఏం చేయలేరు. సో మన వాళ్ళు ఏంటంటే స్ట్రగుల్ అవుతున్నారు జాబ్స్ తోటి. సో అట్లా అక్కడి నుంచి ఇంకా మా ఆయన హెల్ప్ చేయడము, అందరికీ హెల్ప్ చేయడము. మళ్ళీ స్కూల్స్ మెయిన్ వచ్చేసి నాకు స్కూల్స్ దగ్గర వచ్చింది. ఎందుకంటే ఆడవాళ్ళం ఉన్నాము, ఇప్పుడు పిల్లలని మంచి స్కూల్స్లో వేయాలి అంటే పబ్లిక్ స్కూల్స్. అక్కడి నుంచి ఆ సర్వీస్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎందుకు మనలో ఒకళ్ళు ఉంటే అయిపోతుంది, ఎందుకంటే ఒకళ్ళు రిప్రజెంట్ చేస్తారు కదా, ఈ స్కూల్స్ బాగున్నాయి. ఇప్పుడు ఏంటంటే పార్లమెంట్లో మేము ఒక రిఫరెండం పెట్టాలి అనుకున్నాం అనుకోండి, స్కూల్స్ మా జోన్లో లేవు అనేసి. అది ఒక ప్రాపర్ పర్సన్ కమ్యూనికేట్ చేస్తేనే అవుతుంది అది పార్లమెంట్లో. ఇప్పుడు నేను వెళ్ళి మా సిట్టింగ్ ఎంపీ దగ్గరికి వెళ్ళేసి మాకు ఇది కావాలి అంటే చేస్తాము అంటారు, కానీ అది ఎంతవరకు వెళ్తుందో మాకు తెలియదు. ఎందుకంటే చాలామంది మేమున్న ఏరియాలో ఆ ఇల్లు అమ్ముకొని వేరే దగ్గరికి వెళ్ళి బతకడం అంటే మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయడమే అవుతుంది. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి యాక్చువల్గా రావాలి అనేసి. కౌన్సిలర్గా వేశాను 2021లో. పోర్ట్ అడ్లైడ్ కౌన్సిల్ వచ్చేసి చాలా పెద్దది, అడ్లైడ్ సిటీ కౌన్సిల్ కన్నా ఇది సెకండ్ అన్నట్టు. సో దాంట్లో మెంబర్స్ కూడా చాలామంది ఉంటారు. సో నాకు అప్పుడు 7 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉండే, అందులో ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ అది కౌన్సిలర్స్ 2 ఉండే. సెకండ్ అతను వచ్చేసి ఆయన 30 years నుంచి కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నారు అక్కడ. సో నాకు ఫస్ట్ టైం నేను వేసినందుకు తనకి 9th రౌండ్ వరకు తగ్గఫర్ ఉండే. సో 100 ఓట్స్ తోటి పోయింది, నాకు 600 ఓట్స్ వచ్చింది. 300 వచ్చేసి మెయిన్ వచ్చింది. ఇట్స్ నాట్ ఎ కంపల్సరీ ఓటింగ్ అక్కడ మాకు. సో ఎవరన్నా వేయొచ్చు అన్నట్టు. అది వచ్చేసి పిఆర్స్ ఉండాలి, సిటిజన్స్ ఉండాలి అన్నట్టు. సో అక్కడ ఏంటంటే 100 ఓట్స్తో పోయినప్పుడు అనిపించింది ఎందుకు ఇంకా కొంచెం గట్టిగా కష్టపడితే వస్తుందేమో అనేసి ఆ ఇంటెన్షన్ తోటి ఆ బ్రాంచ్లో ఒక వైస్ ప్రెసిడెంట్గా జాయిన్ అయ్యాను. అది కూడా ఎలక్షన్ ప్రాసెస్ ఉంటుంది, అది కూడా చాలా పెద్ద ప్రాసెస్. యాజ్ ఎ బ్రాంచ్కి వైస్ ప్రెసిడెంట్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఓటింగ్
ఓటింగ్ సిస్టమ్స్ అవన్నీ ఉంటాయి అన్నట్టు. సో దాంట్లో వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాను. దాంట్లో అయినప్పుడు ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుంది ఒక దివాళీ మల్టీకల్చర్లో ఒక దివాళీ డిన్నర్ చేయాలి లిబరల్ పార్టీలో అన్నట్టు. ఎందుకంటే సిట్టింగ్ ఇప్పుడు లేబర్ పార్టీ ఏదైతే మాది ఉందో ప్రజెంట్ గవర్నమెంట్, వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి దే కెన్ డూ ఎనీథింగ్. మాకేంటంటే లిబరల్ సైడ్ నుంచి మల్టీకల్చరల్ వాళ్ళని ఎవరిని టచ్ చేయట్లేదు అనేసి ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని దివాళీ డిన్నర్ చేసాము. సో మొన్న రీసెంట్గా ఏంటంటే 150 మెంబర్స్, ఇంకా పాల్ స్కార్ అనేసి సెనేటర్, అతను బ్రిస్బెన్లో ఉంటారు, లిబరల్ సెనేటర్ షాడో, అతనని ఇన్వైట్ చేసాము, కొంతమంది మినిస్టర్స్ని ఇన్వైట్ చేసాము. సో 150 మెంబర్స్ దాకా చేసాము అన్నట్టు. సో అంటే మేము కూడా ఉన్నాము అని చూపించుకోవడానికి, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ చేయడానికి ఏంటంటే ఆజీ ఇటాలియన్స్ వీలే కాదు, మేమున్నాము, మమ్మల్ని మర్చిపోకండి, మా ఓట్స్ కూడా ఉన్నాయి అన్న దాని ఇంటెన్షన్ తోటి మేము స్టార్ట్ చేసామన్నట్టు. సో అట్లా స్టార్ట్ అయినప్పుడు మా దాంట్లో ఉన్న సెక్రటరీ, ఆమె లాస్ట్ టైం ఆమె ప్రెసిడెంట్గా ఉండే, తనకి ఇంటెన్షన్ బాగా ఉండే, అంటే యూ విల్ బి ది రైట్ పర్సన్ అనేసి తనకి లాస్ట్ 3 years నుంచి ఉందంట. కౌన్సిలర్గా పెట్టినప్పటి నుంచి ఒక మల్టీకల్చరల్ ఫేస్ కంపల్సరీ రావాలి దీనికి అన్నట్టు ఆమె లాస్ట్ 3 years నుంచి. అందుకని ఎప్పుడైతే వాళ్ళు ప్రపోజ్ చేసినాక చెప్పారు, ఇట్లా మేము ప్రపోజ్ చేస్తున్నాం నిన్ను యాజ్ ఎ బ్రాంచ్ నుంచి, అందరం అనుకొని మేము ప్రపోజ్ చేస్తున్నాము, ఇట్స్ బెటర్ స్టాండ్ ఫర్ మల్టీకల్చరల్, ఒక ఫేస్ లాగా ఉండు, వాయిస్ ఉండు నువ్వు వాళ్ళకి, అంటే ఏదైనా ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా యూ కెన్ స్టాండ్ బై అన్నట్టు చెప్పింది. సో అక్కడ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇట్ టేక్స్ టైం తీసుకుంటుంది ప్రాసెస్ ఏదైనా, అది అంత ఈజీ ఏం కాదులేదు. ఎందుకంటే ఇంటర్వ్యూలో 3-4 ఉండొచ్చు ఇంక్లూడింగ్ మీ. దాంట్లో వాళ్ళు ఇంటర్వ్యూస్ చేసి సెలెక్ట్ చేసుకోవడము, ఒక్కొక్కళ్ళ క్యాపబిలిటీ చూస్తారు, రైట్ పర్సనా కాదా అనేసి. ఎందుకంటే ఒక పర్సన్ని టోరెన్స్కి క్యాండిడేట్గా అనౌన్స్ చేయాలి అంటే 35,000 పీపుల్ని వాళ్ళకి నేను ఒక మెంబర్, ఒక క్యాండిడేట్ లాగా అనౌన్స్ చేసినప్పుడు దే హ్యావ్ టు థింక్ అ లాట్. ఎందుకంటే నువ్వు ఏ ఫేస్ పెడుతున్నావు, మల్టీకల్చర్ పెడుతున్నావా లేకపోతే వేరే కమ్యూనిటీ నుంచి తీసుకొచ్చి పెడుతున్నావా అనేసి. ఎందుకంటే వాళ్ళు కూడా క్వశ్చన్స్ రేస్ చేస్తారు, ఏముంది అమ్మాయికి పెట్టడానికి అని. అంటే నా సర్వీస్ నేను చేశాను కాబట్టి ఐ డూ హ్యావ్ దట్ బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు. కమ్యూనిటీ, నాకు ఆస్ట్రేలియన్ మా దాంట్లో కమ్యూనిటీలో కూడా మంచి పేరుంది. అందరూ ఏమంటారంటే ఒక నెక్స్ట్ డోర్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తారు, కొంతమంది వాళ్ళ ఇంట్లో అమ్మాయిలా ట్రీట్ చేస్తారు. మా స్ట్రీట్లోనే ఉన్నారు చాలామంది. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే, ఫస్ట్ నాకు న్యూస్ తెలిసిన వెంటనే, ఏదైనా క్రిస్మస్ టైం కదా, మేమేంటంటే అందరం ఒకళ్ళము చాక్లెట్స్ అవి డిస్ట్రిబ్యూట్ చేసుకోవడము, వాళ్ళు మాకు విష్ చేయడము, దివాళీ టైంలో వాళ్ళు మా ఇంటికి రావడం, అలా ఉంటుంది అన్నట్టు. సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందండి, మనకు పండుగలు ఉంటే మన తల్లిగారి ఇంటికి వెళ్ళడము, అత్తగారి ఇంటికి ఎలా వెళ్తామో అక్కడ అంతే. ఆబ్వియస్గా మాకున్న రిలేషన్ అంటే వాళ్ళు ఉంటారు, మన తెలుగు వాళ్ళు ఉంటారు, వేరే కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు అన్నట్టు. సో అట్లా చేసినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీ, నాకన్నా ఎక్కువ వాళ్ళే హ్యాపీగా ఫీల్ అయ్యారు, మేము తిరుగుతాం నీకోసము అన్నారు. ఇంకా దానికన్నా ఇంకెక్కువ ఏం కావాలండి మనకి. ఇప్పుడు ఆదిరెడ్డి గారు సర్వీస్ సెక్టర్లో వారు ముందే వెళ్ళిన తర్వాత వారికంటూ ఒక అస్తిత్వాన్ని అక్కడ నిరూపించుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే, ఇప్పుడు మహిళలకు కొంత ప్రాతినిధ్యం అనేది ఎక్కువగా ఫస్ట్ ప్రయారిటీ అనేది ఫస్ట్ లేడీస్ అంటారు, కానీ ఆచరణకు వచ్చేసరికి ఎక్కువ మేల్స్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఈ ఆదిరెడ్డి గారిని కాదకుండా మీరే ఎందుకు ఇనిషియేషన్ తీసుకోవాలనుకుంటున్నారు? అలా అంటే తనకి ఏమనిపించిందేమో తెలియదు, కానీ నా పేరైతే పెట్టారు. కానీ టచ్ వుడ్, ఎందుకంటే ఆ కమ్యూనిటీ ఈజ్ ఎ వెల్ నోన్ మల్టీకల్చరల్ కమ్యూనిటీ లీడర్ ఆల్ ఓవర్ ఆస్ట్రేలియాలో. ఎవరు ఏది అన్నా కూడా, ఇప్పుడు పంజాబీ అసోసియేషన్ ఉంది, వాళ్ళు కూడా ఆదిజీ అని వస్తారు, అందరూ కలిసి నా పేరు తీసుకున్నారు. ఇప్పుడు మొన్న నేను సెలెక్ట్ అయిన వెంటనే అందరూ వచ్చేసి మేమంతా ఉన్నాము, నువ్వు ఇండియా నుంచి వచ్చిన వెంటనే వి విల్ స్టార్ట్ డూయింగ్ డోర్ నాకింగ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేద్దాము అన్నారు. సో అది నన్ను అడగొద్దు, తననే అడగాలి ఎందుకు నా పేరు పెట్టారు. మనకి మీరు ఒక మల్టీ లాంగ్వేజెస్కి వచ్చేసరికి తెలుగు కూడా అంత ప్రయారిటీ ఉండాలన్న దాని మీద, తెలుగుకు కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఇంతకుముందు చెప్పినట్టు దేశ భాషలందు తెలుగు లెస్స అని. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ మాతృభాష మీద ఉన్నటువంటి మమకారమా, లేదా మరి ఎందుకు మీరు తెలుగును కూడా అక్కడ అధికార భాషల్లో ఒకటిగా చేయాలన్నటువంటి సంకల్పం ఎందుకు వచ్చింది, ఆ ఇనిషియేషన్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే అక్కడ మేము చూసింది ఏంటి అంటే, ఇక్కడ నుంచి మేము వెళ్తామండి, వెళ్ళినాక ఇంట్లో మాట్లాడే లాంగ్వేజ్ మేము తెలుగులో మాట్లాడతాం. నాకు ఒక కొడుకు ఉన్నాడు, వాడికి నేను తెలుగులోనే మాట్లాడతాం. అక్కడికి వెళ్ళినాక పేరెంట్స్ ఏమవుతుందంటే, పిల్లల్ని స్కూల్కి పంపించినాక ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఇంటికి వచ్చినాక కాన్వర్సేషన్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో మేము ఎప్పుడు మేము మా సర్కిల్లో అయినా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా తెలుగు మాట్లాడండి అని చెప్తాం. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చిందైతే మర్చిపోవద్దు.
పొద్దున వాళ్ళు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తోటి మాట్లాడుకోవాలన్నా, తాత అమ్మమ్మలతో మాట్లాడాలన్నా నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళకేం అర్థమవుతుంది. సో ఆ ఉద్దేశంతో మాకేంటంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా తెలుగు మాట్లాడండి. ఇంట్లో మాట్లాడుతూనే మన పిల్లలకి తెలుస్తుంది. ఇప్పుడు మీరు స్టాప్ చేస్తే ఫ్యూచర్ జనరేషన్ ఇంకా మాట్లాడరు, అంతే కదండి. సో అట్లా స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి మాకు తెలుగు ఏంటంటే అక్కడ లాంగ్వేజెస్ ఉంటాయి, అక్కడ గవర్నమెంట్ ఫండింగ్ కూడా ఇస్తుంది లాంగ్వేజెస్కి. మాకు పాపులేషన్ వైజ్గా కూడా చూస్తారు అన్నట్టు. పంజాబీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, గుజరాతీ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ. సో ఆ 2 లాంగ్వేజెస్ ఉన్నాయి. తర్వాత తమిళ్ది ఉంది. సో మాకు వచ్చేసే వరకు తెలుగు లేదు. మన పిల్లలు అక్కడ పుట్టిన పిల్లలకి ఏంటంటే పేరెంట్స్కి టైం ఉండదు నేర్పించడానికి. సో మాకేంటంటే ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక మల్టీకల్చరల్ బోర్డ్ని కలిసినప్పుడు ఇట్లా తెలుగు లాంగ్వేజ్ అనుకుంటున్నాం మేము ఫ్యూచర్ జనరేషన్కి అంటే, వాళ్ళని ఇంకా దానిలో పెద్ద ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ అంతా చేసినాక ఇప్పుడు తెలుగు స్కూల్ ఉంది. ఎవ్రీ సండే మన బడి అని పెట్టాము. సో అక్కడ కంపల్సరీ మన తెలుగు వాళ్ళు ఉంటారు, అక్కడ తెలుగు నేర్పిస్తారు. పద్యాలు కానీ అన్నీ ఏమేమి కావాలో పిల్లలకు కావాల్సినవి అన్నీ నేర్పిస్తారు అన్నట్టు. ఇక్కడ మన దగ్గర పార్లమెంట్ ఎలక్షన్లకు వెళ్ళాలంటే ఇక్కడ మన ప్రచారాలు ఒక రకంగా ఉంటాయి, కానీ అక్కడ ప్రచారం ఎలా ఉండబోతుంది? అసలు మీరు ఇదివరకు కూడా ఒకసారి కంటెస్ట్ చేశారని చెప్పి అంటున్నారు, ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు తెలుసుంటుంది. అసలు అక్కడ ప్రచారాలు ఎలా ఉండబోతున్నాయి? అక్కడ మన ఇక్కడలాగా ఒక మాబు ఉండి వెనక జనాలు అట్లా ఉంటారా, లేకపోతే ఇండివిజువల్గా ఒక ప్రొఫెషనల్గా ఉంటుందా? ఎట్లా ఉంటుంది అక్కడ ప్రచారం? అక్కడ ఎలా ఉంటుందంటే ఇండివిజువల్గానే వెళ్తామండి. ఎందుకంటే మేము వాళ్ళ ప్రైవసీని రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే అందరూ మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ చేస్తారు 9 to 5, ఇంటికి వచ్చే వరకు 5-6 అవుతుంది. సో వాళ్ళ ప్రైవసీ మేము రెస్పెక్ట్ చేయాలి కాబట్టి మోస్ట్లీ నేను మా ఆయన లేకపోతే యాజ్ ఎ క్యాండిడేట్ నేనే వెళ్తాను. నా పాంప్లెట్స్ పట్టుకొని నేనే వెళ్ళేసి ఇన్ పర్సన్గా వెళ్తే ఏంటంటే వాళ్ళకి నేనెవరో తెలుస్తుంది, వాళ్ళకి ఏం ఇష్యూస్ ఉన్నాయో మేము తెలుసుకోగలుగుతాం. అదే గ్రూప్కి వెళ్ళామనుకోండి, అందులో ఎవరు చేస్తున్నారో తెలియదు, ఎవరేం మాట్లాడతారో తెలియదు. సో మేము చాలా మటుకు ఏంటంటే యాజ్ ఎ క్యాండిడేట్ ఐ హ్యావ్ టు గో, నేనే వెళ్ళి చేసుకోవాలి. నాతో వస్తే 1-2 పర్సన్స్ వస్తాయి, నా సెక్యూరిటీ కూడా చూసుకోవాలి కదా. సో ఒక పర్సన్ వేరే నా ఫ్రెండ్స్ అలా వస్తారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఏదైనా ఉంటే వీకెండ్స్ వచ్చేసి మేము ముందే అనౌన్స్ చేస్తాం, ఇట్లా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఉందనేసి. కొంతమంది వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళ ఇష్యూస్ ఏదైనా ఉంటే మేము నోట్ చేసుకుని మా పార్టీకి మేము పంపించడం జరుగుతుంది. అది వాళ్ళు మా ఫేస్బుక్స్ కానీ వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు అన్నట్టు ఇష్యూస్ ఉన్నాయి అనేసి. అది కాకుండా వాళ్ళు అడుగుతారు, ఇప్పుడు మీ పాలసీస్ ఏంటి, మీరు ఏం చేద్దాం అనుకున్నారు, ఎందుకు వచ్చినావు అని కూడా అడుగుతారు, ఆ క్వశ్చన్ అడుగుతారు. సో అప్పుడు ఏంటంటే మాకున్న ఇప్పుడు ప్రెజెంట్ పాలసీ, ఇప్పుడు మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎలా ఫ్రీ బస్ అని పెట్టారు ఆడవాళ్ళకి, మాకు అక్కడ 50 cents పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెట్టారు అన్నట్టు. అదేంటంటే ఇప్పుడున్న మాకు అక్కడ ఖర్చు వచ్చేసి బస్కి ఒక ట్రిప్కి వెళ్ళాలి అంటే నియర్లీ $5 అవుతుందండి. అట్లా ఒక ఇంట్లో 4 ఉన్నారు అంటే మీరే క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఆ 50 cents ఇస్ నథింగ్ మాకు. సో అదొకటి, మళ్ళీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఒకటి ఉంది, మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, మళ్ళీ మెయిన్ వచ్చేసి ఏంటంటే స్మాల్ బిజినెసెస్. ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్స్కి వాటికి బిజినెసెస్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. సో మాకేంటంటే చిన్న చిన్న బిజినెసెస్ ఎవరైతే చేస్తున్నారో అవి ఎంకరేజ్ చేయడం, అట్లీస్ట్ క్లోజ్ కాకుండా అలాంటి పాలసీస్ మేము ప్రమోట్ చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే అది మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతున్నాం కాబట్టి మాకు తెలుసు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అనేసి. అది ఇక్కడ పబ్లిక్గా చెప్పలేము, కానీ అక్కడ ఇన్ పర్సన్గా వచ్చినప్పుడు ఎవరెవరు ఏదేది ఇష్యూస్ ఉంటాయో వాటి మీద ఫోకస్ చేస్తాం ఎక్కువ. ఓకే ఆదిరెడ్డి గారు, మీరు అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇక్కడ ఇండియన్ పాలిటిక్స్ చూస్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒక మార్పు అనేది మీరు అక్కడ ఉన్నటువంటి సమస్యలు అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వెళ్ళినటువంటి తెలుగు వాళ్ళకి మిగిలినటువంటి వాళ్ళకే సహాయం చేయడం కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఏదో ఒక హెల్ప్ చేయాలన్నటువంటి ఒక ఆలోచన మీకు వచ్చింది. అందుకే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ని కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలన్న దాని మీద మీరు ఇనిషియేషన్ తీసుకుంటున్నారు. అసలు ఆ ఆలోచనలు ఎందుకు వచ్చాయి? అసలు మీకు అక్కడ ప్రభుత్వం నుండి కానీ లేకపోతే లిబరల్ పార్టీ నుండి కానీ ఎవరైనా ఇన్స్పిరేషన్ నిలబడ్డారా, లేకపోతే మన ఇండియా నుంచి భారతదేశం నుండి కనుక పొలిటీషియన్స్ ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అట్లా అంటే అక్కడ ఏంటంటే మనకి మళ్ళీ ఇప్పుడు ప్రతి కంట్రీ చూసుకుంటే ఒక రిప్రజెంటేషన్ ఉంది. మలేషియా తీసుకుంటే వాళ్ళ పాపులేషన్ అక్కడ చాలా తక్కువ, మన అంటే ఆస్ట్రేలియా వాటి చాలా తక్కువ, వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఉంది. వియట్నామీస్ తీసుకుంటే వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఉంది. కంపల్సరీ ఎవరో ఒకరు మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్ అనేది వాళ్ళకు ఉంది. సో అలాంటి టైంలో మనకి ఇంత అంటే ఇప్పుడు ఏ సెక్టార్ తీసుకున్నా మనం టాప్లో ఉంటాం. సో ఐదర్ ఇప్పుడు ఇంజనీర్స్ కానీ లేకపోతే డాక్టర్స్ కానీ ఎనీ ఫీల్డ్, సో అందరూ టాప్ ఉంటారు. సో ఇందులోకి వచ్చేసరికి మన వాళ్ళు రిప్రజెంటేషన్ అసలు లేదు. సో వాళ్ళు ఏంటంటే పొలిటికల్గా అసలు లేదు. సో అంటే అక్కడ ఒక వాక్యూమ్ ఉంది. సో దాన్ని కూడా మనం ఫిల్ చేయాలి. సో ఆ విధంగా అక్కడ ఉన్న వాళ్ళ అంటే వేరే కంట్రీస్ వాళ్ళు రిప్రజెంటేషన్ ఉంది, కానీ అదొకటే ఇన్స్పిరేషన్. సో మనం కూడా ఉండాలని ఒక పట్టుదల. సో ఇక్కడ మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు తీసుకున్నటువంటి ప్రచారంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మద్దతు కావచ్చు, మీరేం చెప్తున్నారంటే ఇప్పుడు ఒక 5% మాత్రమే మన తెలుగు పీపుల్ ఉన్నారని చెప్పి అంటున్నారు. మీరు హౌ కెన్ యూ గెట్ ఆల్ సపోర్ట్?
ఎందుకంటే మెయిన్లీ వాళ్ళు చూసేది ఏంటంటే పాలసీస్ చూస్తారు. సో మన పాలసీస్ పార్టీ ఏ పాలసీ తీసుకొచ్చింది, సో పాలసీ బేస్డ్ పట్టుకొని వాళ్ళు ఇస్తారు. అదొకటి ఏంటంటే డోర్ నాకింగ్ చాలా హెల్ప్ అవుతుంది. అంటే క్యాండిడేట్ ఎలా ఉన్నారు, వాళ్ళంటే సపోర్టివ్ ఉన్నారా లేదా, సో వాళ్ళు ఎలాంటి సర్వీస్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్లీ వాటిని పాలసీస్ అండ్ ది క్యాండిడేట్, సో వాళ్ళ ప్రొఫైల్ చూసి. డోర్ నాకింగ్ అనేది మీరు వెళ్ళిన తర్వాతనే ఉందా, అంతకు ముందు ఉందా ఈ ప్రచారం అనేది? నాకింగ్ అంటే మన ఇక్కడలాగానే ఇంటింటి ప్రచారం అంటే సరే, ఇక్కడ ఇంటి ప్రచారం ఇక్కడే ఉంది, అక్కడ కూడా అట్లాంటి ఇదివరకు ఉందా అటువంటి? ఉంది స్టార్టింగ్ నుంచి ఉంది. స్టార్టింగ్ నుంచి కూడా ఉంది డోర్ నాకింగ్ అనేది. సో మనం ఏంటంటే ఇక్కడికక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా వెళ్ళొచ్చు మనం. సో అంటే టైం ఉండదు, ఏముండదు. సో అక్కడ ఏంటంటే ఓన్లీ ఆఫ్టర్ బిజినెస్ అవర్స్ అంటే 9 to 5 వాళ్ళందరూ వర్క్ చేస్తారు కాబట్టి, సో దాని తర్వాతనే వెళ్ళాలి. లేదు అంటే మనం వీకెండ్స్లో కాంటాక్ట్ చేయాలి. సో ఎవరిని ప్రైవసీని మనం డిస్టర్బ్ చేయకూడదు, గ్రూపులుగా వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ అసలు నాట్ అలౌడ్ మనకి. సో అక్కడ ఫెయిర్ ఎలక్షన్స్, ఫెయిర్ పాలసీస్ ఉంటాయి కాబట్టి మనం ఇండివిజువల్గా చేయాలి. ఇండివిజువల్గా ఇట్లా సెక్యూరిటీ అట్లా ఏముండదు. సో మనం ఇండివిజువల్గా చేసుకోవాలి. 15 ఏళ్ళుగా మీరు పాలిటిక్స్కి అంటే కొద్దిగా లిబరల్ పార్టీ నుండి మీరు అనుబంధంగా వండుకుంటూ, అందులో మెంబర్గా వండుకుంటూ ఒక ప్రెసిడెంట్గా కూడా మీరు వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు మీకు విజయ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? పార్టీ సపోర్ట్ మీకు ఎక్కువ ఉందా, లేకుంటే మీ యాక్టివిటీస్ ఇనిషియేషన్ ఎక్కువ ఉందా? పార్టీ సపోర్ట్ ఉంది, ప్లస్ మా యాక్టివిటీస్ ఇనిషియేషన్ కూడా ఉంది. ఎందుకంటే చాలా వరకు తెలుసు వాళ్ళకి మేము చేసిన కార్యక్రమాలు ఏందనేది. ప్లస్ అదేవిధంగా ఇప్పుడు మాకు ఆ పార్టీ లీడర్ కూడా 34 years ఆమె, షీఈ్ అంటే లీడర్ ఆఫ్ ది పార్టీ 34 years. తను కూడా ఒక ఫార్మర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. సో తను 100% పార్టీని నడిపించగలదు, మంచి మంచి పాలసీస్ తీసుకురాగలదని నమ్మకం ఉంది. సో ఆ పాలసీస్ ప్లస్ మాకు ఇది 100% హెల్ప్ చేస్తుంది. లాస్ట్ టైం 100 ఓట్స్ తోటి మీరు లాస్ అయ్యని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఎన్ని ఓట్లతో మీరు గెలవబోతున్నారు? అది నేను ఇప్పుడు అంటే ఖచ్చితంగా చెప్పలేను, బట్ 100% విన్ అవుతాం అనే నమ్మకం అయితే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం అక్కడ ఒక ఓటు మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే చాలా కష్టం. వాళ్ళు ఏంటంటే హార్డ్ కోర్ లేబర్స్, ఇప్పుడు హార్డ్ కోర్ లేబర్స్ అని ఉంటారు. వాళ్ళ అసలు క్యాండిడేట్ పార్టీ ఎవరు చూడరు, వాళ్ళు అంత పార్టీ ఒకటే. సో అలాంటి వాళ్ళ మైండ్ సెట్ని మేము చేంజ్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు మీ మధ్యలో ఏంటంటే మేము క్యాంపెయిన్ స్టార్ట్ చేసిన కానుంచి సో డైవర్ట్ చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ మాకు కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మేము మా కాలనీకి వెళ్ళి వాళ్ళని అడిగితే ఫస్ట్ మీరు ఎవరికి ఓటేస్తారంటే మేము హార్డ్ కోర్ లేబర్ అన్నారు. అంటే మేము లిబరల్ పార్టీ, సో హార్డ్ కోర్ లేబర్ అనేసరికి వాళ్ళని ఎట్లా డైవర్ట్ చేయాలి మేము చెప్పినాం. మేము ఇలాంటి పాలసీ తీసుకొస్తున్నాం, మేము కంటెస్ట్ చేస్తున్నాం, మీకు ఈ విధంగా మేము సపోర్ట్ చేస్తాం అనేసరికి వాళ్ళు ఇమీడియట్గా మైండ్ చేంజ్ చేసుకున్నారు. తప్పనిసరిగా మీకు నెక్స్ట్ టైం మీకు ఎలక్షన్స్లో మీకు ఓటేస్తాం 100% అని మాకు గ్యారంటీ ఇచ్చింది. ఆ విధంగా మేము ఓట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. 100% గెలుస్తామనే నమ్మకం ఉంది. సో మేము March 21 రోజు మళ్ళీ మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాం. ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే మీరు అంతా మంచి ఒక ఇనిషియేషన్ తీసుకుంటున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక వాక్యూమ్ క్రియేట్ అయింది. ఒక పొలిటికల్ డెఫిషియన్సీ తెలుగు పీపుల్కి ఉన్నటువంటి ఒక వాక్యూమ్, అక్కడ డెఫిషియన్సీని వాళ్ళు చూశారు. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్ మైండ్ సెట్ అనేది ఇక్కడ వరంగల్కి ఒక ప్రత్యేకంగా అనుకోవచ్చు. అందులో భాగంగానే అక్కడ తెలుగు వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఉండాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఆస్ట్రేలియాలో కూడా తను లిబరల్ పార్టీ నుండి పోటీ చేస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం అవగాహన చేసుకొని అక్కడి ప్రజల సమస్యల్ని తీర్చడమే కాకుండా భారత్ నుండి వచ్చినటువంటి వాళ్ళందరి సమస్యల మీద ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. కాబట్టి 15 సంవత్సరాల నుండి తను ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ గుర్తింపుని కూడా ఒక మరింత సర్వీస్ చేసే వైపు మళ్లించడానికి తన యొక్క శ్రీమతిని కూడా దానికి పురిగొల్పారు. ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అంటే కొన్ని అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఆస్ట్రేలియన్ పార్లమెంట్లో కూడా దీపావళి పండుగ వచ్చినటువంటి సందర్భంగా కూడా లైట్నింగ్ ఏర్పాటు చేయడము, అలాగే ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా వారికి ఒక అడ్వాంటేజ్గా మారుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే 5% తెలుగు పీపుల్ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మిగిలిన దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ తన యొక్క ఆలోచనలు, అక్కడ ఉన్నటువంటి లేబర్ కూడా వారికి ఉన్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అవన్నీ ఓవర్కమ్ చేస్తామని చెప్పి ఇక్కడైతే మనం ఎన్నికల హామీలు ఎలాగైతే ఇస్తామో అక్కడ కూడా వారి సమస్యలను దృష్టిలో పెట్టుకొని వారికి ఒక దిక్సూచిగా మారబోతున్నటువంటి ఇక్కడ లిబరల్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి హరిత గారికి ఖచ్చితంగా ఒక కాన్ఫిడెంట్ అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పల్లె నుండి అక్కడ ఆస్ట్రేలియన్ పార్లమెంటులో తాను వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నట్టుగా కూడా మనకు కనిపిస్తుంది. గతంలో ఒక 100 ఓట్లతోటి లాస్ అయ్యని చెప్పారంటున్నారు. కానీ 30 ఏళ్ళ సర్వీసులు ఉన్నటువంటి వాళ్ళకి ఆ తర్వాత వీరికి చాలా గ్యాప్ ఉంది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా విజయం తమదే. లిబరల్ పార్టీ నుండి జెండా ఎగరవడం ఖాయమన్నటువంటి ఒక ధీమాను మాత్రం ఇక్కడ ఉన్నటువంటి హరిత ఆదిరెడ్డి దంపతులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.